ధనికుల కుటుంబం ఎందుకు ఈ విధంగా పాడైపోయిందని ప్రజల నోట్లలో కరువచన వస్తుంది, పరిస్థితులు మారిపోతాయి. దేవుడు అలా చేస్తాడు. తర్వాత ఆజ్ఞాపించినాను సొలొమోను హృదయం ఆయన ఇద్దరు తొలగిపోయాను. యెహోవా వినండి, తనకిచ్చిన ఆజ్ఞను దేవుడు సొలొమోను మీద కోపించి సెలవిచ్చిన ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టలను నీవు అనుసరించబోక నేను కనుగొన్నాను గనుక. ఏమంటా, నువ్వు రాజకీయం చేస్తున్నావే, రాజపాలన చేస్తున్నావే, నీ రాజ్య పరిపాలన నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇస్తా. రాజరికం ఏమైంది? నీ దాసునికి ఇస్తా. నీకేనో ఎందుకేను? నేను చెప్పిన మాట లేదు. నీతో 2 సార్లు చెప్పిన నీతో నేనంటే ఏమనుకున్నావు? రాజులకు నీకు ఈయనో మీ నాయన గుణం కలిగి ఉంటావు అనుకున్నావు. ఈయన మీ నాయన గుణం నీకు లేదో. గమనించండి, ఆలోచించండి. దేవుని మాట విని దేవుని పొందుకుంటావా? దేవుని మాట ధిక్కరించి సొలొమోను శాపాన్ని పొందుకుంటావా? నిర్ణయం నీది. నీ బ్రతుకులో ఉంది, నీ నడవడికలో ఉంది, నీ తలంపుల్లో ఉంది, నీ జీవితంలో ఉంది, నీ భక్తిలో ఉంది, నీ విశ్వాసం. దాన్ని కాపాడుకుంటే దేవుడు గొప్పగా దీపిస్తాడు. దాన్ని కాపాడుకోకపోతే నిన్ను శాపానికి గురి చేస్తాడు. మరి దీవెన కావాలా, శాపం కావాలా? ఎలా నడుచుకోవాలని నీకు నేను మనం చేస్తున్నా. ప్రభు మాట వెంటనే దీవించుగాక. రాయించుకుందాం. దయగలిగిన పరలోకపు తండ్రి, మహాగణుడానికి స్తోత్రం చెల్లిస్తున్నానైనా, స్తుతులు చెల్లిస్తున్నానైనా, కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. జీవాధిపతి మా రక్షకుడా, మీ దయతోనైనా చివరి ఆదివారంగా మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యశాన్ని చేరుకొని ఆయన ఇచ్చిన ప్రాణంతో నేను స్తుతించి ఆరాధించి ఉన్నాము. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాం నాయన, కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. మీ మాటలు విన్నా మేమందరమునైనా ఈ లోకం విడిచే వరకు, ఈ లోకానికి నువ్వు వచ్చే వరకునైనా నీ మాటలు కట్టబడి, నీ మాటలు లోబడి, భయపడి, విధేయతతో, వినయంతో, మర్యాదగా, చూసి తప్పకుండా అయినా నడుచుకునే విధంగా కావచ్చున మాకు జ్ఞానము, తెలివి, ఆలోచన, వివేకమే తండ్రి. మా కామ, క్రోధ, మదమత్సరం చేత పాపంలో పడిపోయి శాపానికి గురి కాకుండా నైనా నీ కృప చూపించినైనా దయ చూపించండి. సహాయం చేయనైనా, సహాయం చేయదండి. నువ్వు సహాయం చేయనైనా, మీరు సహాయం చేయని తండ్రి. మా కాపరి నువ్వేనైనా, మేమంతా నీ గొర్రెలం తండ్రి. మీరేమి ఇవ్వండి. మీరు కయాన్నైనా లోకంలో జారిపోకుండా, పరాస్త్రీలలో సిగ్గిపోకుండా, పరాపురుషుల్లో దిగజారకుండా కృప చూపించినైనా దయ చూపించండి. పాపంలో పడిపోయిన వారు పతనం అయిపోయినారు, మేము విన్నామునైనా. అలా కాకుండా మీ దీవెన పొందుకుంటాం నైనా, మీ ఆశీర్వాదం పొందుకుంటాం నైనా. నీ కృప కింద ఉంటాం తండ్రి. మీరే నడిపించండి. సంఘస్థులందరినైనా నీకు సాక్షిగా బతికి పరలోకి చేరుకునే భాగ్యం ప్రాప్యమైనైనా తండ్రి. పాపంలో ఉన్నప్పుడు ప్రభుల వారు అయినా యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని రక్షించుకున్నావు, నీ పిల్లలుగా చేసుకున్నావు తండ్రి. సత్య వరకు నీ పిల్లలుగా బతుకుటకు సహాయం చేయనైనా. అందరూ హృదయాలు మీ కార్యం చేయండి. నీకు తండ్రి. డిసెంబర్ నెలలోనైనా మేము తండ్రి 3 రోజులు మీటింగ్ జరుపుకుంటాం. మాతో ఉండండి, చక్కగా జరిపించండి అయినా. మీ బిడ్డల తండ్రి మీటింగ్ల కోసమైనా చేతులు దాపిస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదం దయచేసి మహిమ పొందునైనా. సంఘముల తండ్రి ఎదురానున్నానైనా, ఇదిగోనైనా ఆ బిడ్డలకు తండ్రి చివరి ఊపిరి వరకు ఆహారం, వస్త్రము, ఆరోగ్యం